ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులపైన తీర ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను ఫిషరీస్ శాఖ కమిషనర్ నాయక్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎన్ వర్మ మత్స్యకారులతో కలిసి వినతిపత్రం సమర్పించి సమస్యను వివరించారు. మత్స్యకారుల సమస్యలపై మంత్రి కొల్లు రవీంద్ర, కమిషనర్ నాయక్ సానుకూలంగా స్పందించారని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలియజేశారు. మరి ఇది వరకు ఉన్నప్పుడు హార్బర్ వచ్చింది. హార్బర్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులను తీసుకొచ్చారు 320 కోట్లు. ఆ డిజైన్ పక్క పెట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎవరో పట్టించుకోవడం వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మేము ప్రతిపక్షంలో చాలా పోరాడాం. ఈ డిజైన్ కరెక్ట్ కాదు, డిజైన్ మార్చాలని చెప్పి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు మిగిలిన మత్స్యకారులు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ఒక టీంని పంపించారు కమిషనర్ గారు మొన్న. దాని మీద కూడా మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి మనం కంప్లైంట్ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మంత్రి జనార్దన్ రెడ్డి గారిని పంపించారు. మారిటైమ్ బోర్డు నుంచి చైర్మన్ కూడా వచ్చారు, అలాగే సీఈఓ కూడా వచ్చారు. వాళ్ళు కాలిక్యులేషన్ చేసి దీన్ని కొద్దిగా దాని ప్రకారం డిజైనింగ్ చేయడానికి 40 కోట్లు అవసరం అవుతుందని చెప్పి వాళ్ళు కూడా ప్రపోజల్ చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు తెలియజేస్తున్నామంటే సముద్రపు కోత. ఈ సముద్రపు కోత మీద ఆల్రెడీ ప్రతిపక్షంలో మాట్లాడారు. ఇదే కమిషనర్ గారు కూడా ఉన్నారు. 2018లో ఒకసారి కమిటీ మీటింగ్ అయింది. ఆ తర్వాత ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోయిన తర్వాత మరి లోకేష్ గారు విజిట్ చేశారు, చంద్రబాబు నాయుడు విజిట్ చేశారు. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. కళ్యాణ్ గారు నేను కూడా మరి మత్స్యకారులకు మాట ఇచ్చాం. ఏదైనా కూటమి ప్రభుత్వం ఈ యొక్క సముద్రపు కోతని షార్ట్అవుట్ చేయడానికి వస్తుంది. అది కాన్పాపరేట్ను కూడా యాడ్ చేయాలని చెప్పి తెలియజేశాం. అది ముఖ్యమంత్రి గారు మన ఇచ్చిన రిక్వెస్ట్లో. ఈ విధంగా సమస్యలన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఐస్ బాక్స్కి సంబంధించి అప్పుడు 1919లో కట్టిన డబ్బులు ఉన్నాయి కదా, దాని ప్రకారం ఉన్న 600 ఐస్ బాక్సులు కూడా ఇమ్మనమని మరి మనం చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. దీంతో పాటుగా బోట్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో పాత ఇంజన్లు కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కొత్త ఇంజిన్ కొనాలంటే ఆర్థిక పరిస్థితి మత్స్యకారులు లేవు కాబట్టి కావాలంటే గ్రామాల్లో పంచనామా చేసుకుని ఇది కొన్నది అవునా కరెక్టా కాదని చెప్పి ఆ పంచనామా సర్టిఫికేట్తో టోటల్ బోట్స్ ఇది వరకు తెలుగుదేశం ఉన్నప్పుడు 19లో నేను వ్యక్తిగతంగా అప్పుడు కలెక్టర్ అరుణ్ కుమార్ నేను కూడా దీన్ని కార్తికేయ మిశ్రా గారు మేము కూడా దీన్ని సిస్టమ్ చేయాలని చెప్పి బోట్స్ రిజిస్ట్రేషన్ పెట్టాం. అదేవిధంగా మరొకసారి రిజిస్ట్రేషన్ పెట్టి పాత ఇంజిన్లో ఉన్న బోట్లను కూడా కన్సిడర్ చేయాలని చెప్పి దీనికి అధికారులు ప్రోత్సహించాలి. కింది స్థాయి అధికారులు కూడా హెరాస్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి, అవి తగ్గించి మళ్ళీ వీళ్ళు ఒక రోజు పని చేయాలంటే ఒక రోజు వేడకపోతే ముక్తి గడదు కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేయమని కోరడం జరిగింది. ఏదేమైనా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం యాక్షన్స్ ఒకటి అవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా మత్స్యకారులకు అండగా ఉన్నారని చెప్పి